హాయ్ దహనం మరి సేతికి మారి సహనం అనుకుంటూ మునుగట్ల ఒక భారీ మ్యాచ్ మాట్లాడుకుని మరి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక ఆల్రెడీ భారీ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు అక్కడ. వాళ్ళు చూసి మేము అవాక్ అయిపోయాం. ఇక టాస్ వేసారు, టాస్లోనే మన వాళ్ళు నెగ్గేసి బౌలింగ్ తీసుకున్నారు, ఏదో ఐపీఎల్ మ్యాచ్ లాగా. ఇంకా ఫస్ట్ ఓవర్ సతీష్ బాయ్ వేస్తున్నాడు. ఇంకా ఆ లెవెల్లో ఫస్ట్ బ్యాట్స్మెన్ దిగాడు, ప్రాక్టీస్ అయిపోతున్నాడు. ఇంకా సతీష్ బాయ్ బౌలింగ్ వేస్తే మొదలెట్టాడు. ఫస్ట్ బాల్ వేసాడు, సింగిల్. ఇవన్నీ ఫీలింగ్ అని వచ్చి గట్టిగా వేసాడు కానీ వికెట్ అవ్వలేదు, వికెట్ తగలేదు, తగిలితే ఉంటుంది. ఇంకా ఆడి వాళ్ళు కన్నా చూసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అదే మ్యాజిక్ అక్కడ. ఈ బ్యాట్ చూసారా, ఈ బ్యాట్ పేరేంటో తెలుసా? హార్దిక్ హాత్య. ఇవన్నీ ఫీలింగ్ బాగా కాస్తున్నాడు, వెంటనే బాల్ ఇచ్చుకుని వేసేస్తున్నాడు ఫాస్ట్గా. ఏదో చిన్న డిస్కషన్ అవుతుంది. మన బౌలర్స్ అందరూ చాలా డీప్గా ఆలోచిస్తున్నారు, ఏ బౌలర్కి ఇవ్వాలి, ఎలాగేసిన కొట్టేస్తున్నారు, గట్టి కొట్టేస్తున్నారు, సతీష్ బాబు బౌలింగ్ అయితే కొట్టేరు అని డీప్గా ఆలోచిస్తుంటే కొంచెం బాగా వచ్చేస్తున్నాడు ఎవరు చేయండి అని. ఇది ఎవడో చాలా పెద్ద బ్యాట్స్మెన్ దిగాడు, ముందే ప్రాక్టీస్ అయిపోతున్నాడు, బాల్ వేయకుండానే ముందు ఊపేస్తున్నాడు. ఈయన కాదు బౌలింగ్ బాగా వేసాడు, అన్ని డాట్ బాల్ పెట్టి లాస్ట్ను 6 ఇంచాడు. తర్వాత ఇస్తాం గట్టి కూడా వేస్తున్నాడు, తగిలితే మటుకు ఎక్కడిపోతాడు. మన తండ్రి దగ్గర మెసేజ్ చేసుకున్నాడు. ఇక మొత్తానికి మన వాళ్ళ దగ్గర బ్యాటింగ్కి మన వాళ్ళ బ్యాటింగ్ దగ్గర నుంచి చూద్దామని నేను వెళ్ళాను, కాకపోతే కొంచెం దూరంగా ఉండమన్నారు. ఫస్ట్ బాల్ వేసాడు, మన ఊడు డాట్ ఇచ్చాడు, క్యాచ్ పెట్టారు, అవుట్. సతీష్ బాయ్ గట్టి కూడా వేస్తున్నారు, అది వెనక్కి వెళ్ళిపోతుంది. కాకపోతే బ్యాక్ రన్స్ లేవు, ఏం చేస్తాం మరి, ఇది రాత. ఈ బాల్ నాకు కనబడలేదు, తర్వాత బాల్ నీకు కనబడదు అన్నట్టు సతీష్ బాయ్ గట్టిగా ట్రై చేస్తున్నాడు, కాకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది. మళ్ళీ గట్టిగా ట్రై చేద్దామని మళ్ళీ బ్యాక్ కొట్టాడు. ఇక మా ఆయన దిగాడు, 6 కొడతాడేమని అందరూ ఉత్సాహంగా చూస్తున్నారు, ఏమో కొట్టేస్తాడేమని అందరూ ఇంట్రెస్ట్గా చూస్తున్నారు, కాకపోతే డాట్ బాల్. ఫీలింగ్ మటుకి చాలా గట్టిగా ఉంది, ఎంత గట్టిగా అంటే నాగార్జున సిమెంట్ అంతా. ఇక మన హిట్టింగ్ బాయ్ ప్రశాంత్ దిగాడు, ఇంకీడికి పైనుంచి చేసేసారు బాల్. ఇంకా మొత్తానికి మ్యాచ్ మొత్తం దెబ్బెట్టి వాళ్ళు ఒక డ్రింక్ ఇచ్చారు ఓన్గట్లలో. ఆ డ్రింక్ అలా సమానంగా అందరూ పంచుకుని జాయిగా తాగుతుంది. మనకు కూడా గ్లాస్ వేసారు, నన్ను ఇంపాక్ట్ ప్లేయర్ పెట్టారని కొంత బాధతో ఇంకా ఎక్కువ తాగుతున్నాను డ్రింక్. మొత్తం మన వాళ్ళందరూ వెళ్ళి జాయిగా బెట్ట అంతా ఇచ్చేసి అందరూ మొక్కలు మార్చుకుని జాయిగా ఒక్కొక్కడు అలా నడుచుకుంటూ వస్తారు. ముందు మన సాయి చూడండి, ఒక్కలో మ్యాచ్ ఎందుకు వచ్చారు అనుకుంటున్నాడు. తర్వాత మన ప్రశాంత్ గడు పోతే పోనీ అని వాళ్ళు ఎవరితో ఫోన్ మాట్లాడుకుంటూ జాయిగా నడుచుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతాం. ఇంకా వాళ్ళందరూ బెట్ట పంచుకుంటున్నారు. ఇంకా సూర్యుడే గొడుగు తట్టి వచ్చాడే పడవ దాటి అనుకుంటూ అలాగే ఇంటికి వెళ్ళిపోతాం. అసలు ఓనగట్లు ఎందుకు వచ్చాము, ఎందుకు ఆడాము, ఎందుకు వెళ్ళిపోతున్నామో కూడా నాకు ఒప్పుకొని లేదు. మన ఊళ్ళో ఫాస్ట్గా బండి తోలేస్తున్నాడు, మన సాయి వెనకాల కూర్చున్నాడు, నేను ఇంకా మధ్యలో కూర్చుని అలాగా మా పొలాలన్నీ చూసుకుంటా చల్లగా గాలి తరుగుతుంది, ఆ గాలిని ఆస్వాదిస్తూ వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఇంకా అలా మొత్తానికి మా ఇంటికి వచ్చేసాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్ బాయ్.